హలో ఫ్రెండ్స్, ఇది షార్ట్ టాప్ కటింగ్ అండి. దీని తాలూకు కటింగ్ అనేది నిన్న చూసారు కదా వీడియోలో. తర్వాత ఈరోజు నెక్ అనేది స్టిచ్చింగ్ అనేది చెప్పబోతున్నా. ముందు మెయిన్ క్లాత్ వైపు ఈ విధంగా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండేటట్లు వేసుకుని దానిపైన లైనింగ్ని ఈ విధంగా వేసుకుని నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది పాదం ఎత్తుతూ దించుతూ ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక అక్కడక్కడ ఈ విధంగా చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి టర్న్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా టర్న్ చేసుకున్నాక మళ్ళీ కార్నర్లో కుట్టుపడేటట్లు ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనకి చూడడానికి నెక్ అనేది చాలా అందంగా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక చూడండి నెక్ అనేది ఎలా ఉందనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 డ్రెస్సులు కుట్టానండి. ఆ 2 డ్రెస్సులవి కటింగ్ పెట్టాను కదా. సో మొదటి డ్రెస్సు ఇదండి. ఓకేనా, దీనికి చూడండి ఫ్రంట్ అనేది నెక్ ఇలా ఇచ్చి చిన్న చిన్న బటన్స్ అనేది కుట్టేసుకున్నాను. తర్వాత సైడ్ కట్ బ్యాక్ ఏమో యూ షేప్ ఇచ్చాను. సైడ్ కట్ దగ్గర చిరిగిపోకుండా ఉండడానికి చిన్న పట్టీ పెట్టి కుట్టేశానండి. తర్వాత హ్యాండ్స్ ఎల్బో 3/4 హ్యాండ్స్ అని పెట్టాను. దీనికి సేమేనండి, నెక్ వేరే నెక్ పెట్టాను, పెట్టి బ్యాక్ యూ షేప్ పెట్టాను. తర్వాత దీనికి 3/4 హ్యాండ్స్ అండి. తర్వాత సైడ్ ఈ విధంగా వచ్చింది. దీనికి కింద యూ షేప్ లాగా వచ్చిందండి కటింగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 2 డ్రెస్సులు. ఈ 2 డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో డిజైన్ అనేది ఒక చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కింద యూ షేప్ లాగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది షార్ట్ టాప్, ఒకటి లాంగ్ టాప్, 2 ఒకటే కస్టమర్ అండి.